ఒక చిన్న మాట మీతో షేర్ చేయాలి. లైఫ్ ఎంత సింపులో అంత కాంప్లికేటెడ్. ఎందుకంటే లైఫ్లో కొన్నిసార్లు ఆనందం ఉండొచ్చు, కొన్నిసార్లు బాధలు ఉండొచ్చు. కానీ ప్రతిరోజు ఒక కొత్త దినాన్ని దేవుడు మనకిస్తున్నాడు అంటే మన లైఫ్లో దేవుడికంటూ ఒక పర్పస్ ఉంది. సో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యే వరకు నీకు నచ్చినా నచ్చకపోయినా జీవించాల్సిందే. ఎందుకంటే అది దేవుడి పర్పస్ కాబట్టి. సో మనం పడిపోయినా మళ్ళీ లేవడం, ఆ తప్పుల నుంచి కొత్త అనుభవాన్ని నేర్చుకొని ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపుకి అడుగులు వేయటం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా. ఇదే కదా, మనం పడిపోయినా లేచినప్పుడే కదా మన లైఫ్ కంటూ ఒక అర్థం ఉంటుంది. లైఫ్లో డబ్బు, పేరు, సక్సెస్ ముఖ్యమే, కానీ మనశ్శాంతి, ఆరోగ్యం, మన చుట్టూ మంచి మనుషుల్ని సంపాదించుకోవడం వాటికంటే ముఖ్యం కదా. లైఫ్ ఎంత చిన్నదంటే అప్పుడే కనిపించి మాయమైపోయే ఒక నీటి బుడగ లాంటిదే కదా. ఎందుకంటే ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు సడన్గా పుట్టుక్కుమంటామో తెలియదు మనకి. ఒక్కొక్కరి లైఫ్ కంటూ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం ఉందా అంటే ఎవ్వరూ చెప్పలేరు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. సో మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం చూపించాలనుకున్న ప్రేమని కానీ కేర్ని కానీ చూపించడం మన వాళ్ళ మీద ఓన్లీ బతుకున్నప్పుడే. వాళ్ళు పోయాక ఎంత పొర్లి పొర్లి ఏడ్చినా రారు కదా. అందుకని జీవితాన్ని భయపడకుండా, ఎవరితో పోల్చుకోకుండా ప్రతిరోజును విలువైనదిగా జీవిద్దాం.